లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎందుకు స్కిప్ చేయకుండా చూడమంటున్నానంటే, ఒకవేళ మీరు వీడియో కొంచెం కొంచెం చూసి లేదా స్కిప్ చేసి ముందుకెళ్ళి చూశారనుకోండి, మీకు వీడియో అర్థం కాదు. మీ వాల్యుబుల్ టైం అనేది కూడా వేస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా గూగుల్‌లోకి వెళ్ళి ఫైబర్ అఫిలియేట్ అని సెర్చ్ చేయండి. లేదంటే ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు అక్కడికెళ్ళి కూడా సైన్ అప్ కావచ్చు. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఫైవర్ అనగానే మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలి ప్రవీణ్ అని టెన్షన్ పడకండి. ఫ్రీలాన్సింగ్ లాంటిది ఏం అవసరం లేదు ఇక్కడ. జస్ట్ మీరు కాపీ పేస్ట్, ఇది ఒక యూనిక్ మెథడ్. మీకు ఇదే మెథడ్‌ని చాలామంది డబ్బులు తీసుకొని లైక్ అరౌండ్ 1000 2000 కోర్స్ అని చెప్పి ఆ కోర్స్‌లో ఇది ఇంక్లూడ్ చేస్తుంటారు. సో మీరు ఈ అఫిలియేట్ లింక్ అని ఓపెన్ చేయండి. లైక్ గూగుల్‌లో సెర్చ్ చేయగానే ఈ విధంగా వస్తుంది కదా, క్లిక్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను కదా, దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. వన్స్ ఈ విధంగా ఓపెన్ కాగానే స్టార్ట్ ఎర్నింగ్ నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు సైన్ అప్ అయిపోవాలి ఫైవర్ అఫిలియేట్స్లో, ఓకేనా. వన్స్ మనం రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది, చూడొచ్చు. సో నౌ మనం ఫైవర్ తోటి టైప్ అయిపోయాం అఫిలియేట్ లాగా. సో దీనికి మీకు ఎలాంటి వెరిఫికేషన్ లాంటివి ఏం లేదు కాబట్టి సింపుల్గా మీరు ఇన్స్టాంట్గా డబ్బులు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నౌ ఇక్కడ స్టార్ట్ డూయింగ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ అంటే ఇంతకుముందు మనం ఏదైతే యూజర్ నేమ్ మెన్షన్ చేసి ఉంటామో సైన్ అప్ అయ్యేటప్పుడు అదే, పాస్వర్డ్ కూడా అదే అనమాట. సో ఫ్రెండ్స్, నేను అక్కడ నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మెన్షన్ చేసి లాగిన్ అయిపోతాను. ఈ విధంగా లాగిన్ అయిపోయాను అనమాట. సో మనం ఇక్కడ అన్ని వన్స్ లాగిన్ అయిపోయాక ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నిటి మీద క్లిక్ చేయండి. అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ ఒకసారి స్టెప్ చూసుకోండి. మీరు వన్స్ రిజిస్టర్ అయ్యాక స్టార్ట్ డూయింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీరు ఈ విధంగా రీడైరెక్ట్ అయిపోతారు సైట్లోకి. దాని తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇది నా ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఫేస్బుక్లోకి వెళ్ళండి. ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు ఇది మీ మొబైల్ నుంచి కూడా చేయొచ్చు. వన్స్ ఫేస్బుక్లోకి వెళ్ళాక లాగిన్ అయ్యాక నీడ్ ఏ వెబ్ డెవలపర్, సో నీడ్ ఏ వెబ్ డెవలపర్ అని సెర్చ్ చేశాను. మీరు ఏదైనా సెర్చ్ చేయొచ్చు. నీడ్ ఏ వెబ్ డెవలపర్, నీడ్ ఏ లోగో డిజైనర్, లేకపోతే నీడ్ ఏ గ్రాఫిక్ డిజైనర్, నీడ్ ఏ కాంటెంట్ రైటర్, ఈ విధంగా. సో వన్స్ ఇక్కడ సెర్చ్ చేశాక చూడొచ్చు, ఇక్కడ అర్జెంట్ నీడ్ వెబ్సైట్ డెవలపర్ ఉన్నాడు కదా. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫైవర్ అనే సైట్ ఓపెన్ చేయండి. ఫైవర్ అఫిలియేట్ కాదు, ఇది ఫైవర్ సపరేట్. నేను రెండు లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. మీరు సింపుల్గా గూగుల్కి వెళ్ళి ఫైవర్ అని కొట్టగానే ఈ విధంగా వస్తుంది. సో ఈ పైన లింక్ ఉందిగా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫైవర్ అఫిలియేట్ వేరు, ఫైవర్ అఫీషియల్ అకౌంట్ అనేది వేరు అనమాట. సో మనం ఆ లింక్ మీద క్లిక్ చేయని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సైన్ ఇన్ విత్ ఫేస్బుక్, గూగుల్ అని అడుగుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ కొట్టేసేయండి సింపుల్గా. క్లిక్ చేసి మీరు ఏదైతే మెయిల్ ఐడి తోటి మీ మొబైల్లో లాగిన్ అయి ఉంటారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ల్యాప్టాప్లో లాగిన్ అయిన 2 అకౌంట్లు ఉన్నాయి. నాకు ఇష్టం వచ్చిన ఒక అకౌంట్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది, రైట్. సో నా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి అక్కడ నీడే వెబ్ డెవలపర్ అని కొట్టాం కదా, ఇక్కడ వెబ్ డెవలపర్ అని క్లిక్ చేయండి. వెబ్ డెవలపర్. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ మనకు చూడొచ్చు 577 రివ్యూస్ ఉన్నాయి, 5 స్టార్ రివ్యూస్ ఉన్నాయి. ఇతనికి ప్రైస్ కూడా 1200 ఉంది. సో ఈ విధంగా మీరు అంటే లో ప్రైస్ తీసుకోవాలని కాదు, కొంచెం యావరేజ్గా ఎక్కువ ప్రైస్ తీసుకుంటే మనకి ఎక్కువ కమిషన్ వస్తుంది. అది మనకి ఏ విధంగా కమిషన్ ఈ వెబ్సైట్ వాళ్ళు ఇస్తారనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడైతే ఫస్ట్ 1288 ఉంది కదా, ఇతనే సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకో కొన్ని రివ్యూస్ చూద్దాం మనము. సో అందరికంటే ఇతనే బెస్ట్ ఉంది. టాప్ రేటెడ్ సెయిలర్ 577 విత్ 5 స్టార్స్ అండ్ ప్రైస్ కూడా స్టార్టింగ్ వచ్చేసి 1300 ఉంది. సో మనం ఇక్కడ ఈ గిగ్ అంటే దీని మీద క్లిక్ చేద్దాం. ఈ ఐడి మీద హంజా యాకూబ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సెకండ్ క్లిక్ చేశాక ఇక్కడ పైన యూఆర్ఎల్ ఉంటుంది. యూఆర్ఎల్ ఏంటంటే చూపిస్తాను మీకు. ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి, రైట్. కాపీ చేసుకున్నాక ఇప్పుడు మనము మన అఫిలియేట్ లింక్లోకి వెళ్ళాలి, మన అఫిలియేట్ అకౌంట్కి వెళ్ళాలి, రైట్. అకౌంట్కి వెళ్ళి ఇక్కడ మార్కెటింగ్ టూల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డిఫాల్ట్ అండ్ డీప్ లింక్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏ అకౌంట్లోకి వచ్చినాం, అఫిలియేట్ అకౌంట్లోకి వచ్చినాం. ఇప్పుడు లింక్ కాపీ చేసిందేమో ఫైవర్ లింక్లో నుంచి, ఇదేమో ఫైవర్ అఫిలియేట్ అనమాట, రైట్. సో ఇక్కడికి వచ్చాక ఎల్పి యూఆర్ఎల్ ఉందిగా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు మనం అక్కడ ఫైవర్లో నుంచి కాపీ చేసినాం కదా యూఆర్ఎల్, ఒక ప్రొఫైల్ ఒక అతనిది,
అది ఇక్కడ పేస్ట్ చేసి, సో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఈ లింక్ ఉంది కదా, ఎఫ్సిపి అని, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ ఎలా అవుతుందంటే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. రైట్, కాపీ అయిపోయింది. నా ఫేస్బుక్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనకి ఇక్కడ కమిషన్, మనకు డబ్బులు ఎలా వస్తాయంటే, మనం నీడే వెబ్ డెవలపర్, లేకపోతే లోగో డిజైనర్, లేకపోతే నీడే కంటెంట్ రైటర్ అని సెర్చ్ చేస్తాము. సెర్చ్ చేసి ఇక్కడ చాలా పోస్ట్స్ ఉంటాయి మనకు. సో మనం కింద ఏం చేస్తామంటే, ఇక్కడ కింద కామెంట్లో మీరు కామెంట్ చేసి, సో ఇక్కడ హలో, సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏం మెన్షన్ చేశానంటే, ఇక్కడ ఏం రాశానంటే, హలో వీ క్రియేట్ బ్యూటిఫుల్ అండ్ ప్రొఫెషనల్ వెబ్సైట్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ చెక్ హియర్ అంటే మన ఇక్కడ లింక్ ఇస్తామన్నమాట. సో ప్లీజ్ చెక్ హియర్ అని మెన్షన్ చేశాక మనం ఇక్కడ మన యూఆర్ఎల్ ఎక్కడి నుంచి ఇంతకుముందు మనం కాపీ చేసుకునే యూఆర్ఎల్ ఉంది కదా, అది ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. రైట్, ఎంటర్ చేస్తామా? నా ఎంటర్ చేస్తాము. ఇక్కడ చూసారా మన యూఆర్ఎల్ అనేది వచ్చేసింది. నా ఇప్పుడు ఏం చేస్తామంటే, దీన్ని మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసుకోండి. ఇది మొత్తం కాపీ అండి, ఇప్పుడు టెక్స్ట్తో సహా మొత్తం కాపీ అండి. అంటే ఇంతకుముందు ఒట్టి యూఆర్ఎల్ కాపీ చేసినా, ఇప్పుడు హలో వీ క్రియేట్ బ్యూటిఫుల్ అండ్ ప్రొఫెషనల్ వెబ్సైట్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ చెక్ హియర్ అని. సో ఇదంతా కాపీ చేసుకోండి. మనం ఇక్కడ కావాలంటే లైక్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ చెక్ హియర్ అని ఉంది కదా, మనము బ్యూటిఫుల్ వెబ్సైట్స్ విత్ లో ప్రైస్, ఇలా మీరు క్యాచీగా టైటిల్స్ కూడా రాయొచ్చు అనమాట. విత్ లో ప్రైస్, లేకపోతే విత్ చీపర్ ప్రైస్, ఆ విధంగా అనమాట. మీరు మీకు నచ్చిన విధంగా అట్రాక్ట్ చేసే విధంగా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నా. దాని తర్వాత కింద ఇంకా చాలా మందికి వెబ్సైట్స్ అవసరం ఉంటాయి. చూడొచ్చు, ఐ నీడ్ ఏ వెబ్ డెవలపర్ ఫర్ వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది. సో ఇక్కడ కింద మెన్షన్ చేసి మనం ఇక్కడ మళ్ళీ అక్కడ కాపీ చేసింది ఉంది కదా ఇంతకుముందు, ఇది పైన కామెంట్ కాపీ చేసినాం కదా, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. నా ఇక్కడ ఇలా మనకు ఎంతమందికి అవసరం ఉందో అంతమందికి కింద కామెంట్స్ చేసుకుంటూ పోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించింది ఒట్టి మీకు వెబ్సైట్ గురించి కదా, వెబ్ డెవలపర్ గురించి కదా. మీరు ఇదే స్టెప్ని లైక్ వేరే వాటికి కూడా వాడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీడే వెబ్ డెవలపర్ అని మెన్షన్ చేశా కదా, నీడే లోగో డిజైనర్ అనుకోండి, లీవ్ పేజ్, నీడే లోగో డిజైనర్ క్లిక్ చేస్తా, ఇక్కడ చూడొచ్చు నీడే లోగో డిజైనర్ ఇన్ ఏ చీప్ రేట్స్. సో ఈ విధంగా మీరు సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అయ్యి, ఇంతకుముందు మనం ఫైవర్లోకి వెళ్ళి ఏం చేసాము, సర్చ్లోకి వెళ్ళి వెబ్ డెవలపర్ గురించి సెర్చ్ చేసాం కదా, ఇప్పుడు మీరు లోగో డిజైనర్ గురించి సెర్చ్ చేయాలి. దీని తర్వాత రేటింగ్ చూసి కొంచెం లో కాస్ట్లో చేసే వాళ్ళని సెర్చ్ చేసి, ఇంతకుముందు ఎట్లయితే మనం సెర్చ్ చేసామో ఆ విధంగా సెర్చ్ చేసి అతని ప్రొఫైల్ మీద క్లిక్ చేసి పైన యూఆర్ఎల్ మొత్తం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని సేమ్ ఫైబర్ అఫిలియేట్లోకి వచ్చేసి ఈ మార్కెటింగ్ టూల్స్లో కింద డిఫాల్ట్ అండ్ డీప్ లింక్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎల్పి యూఆర్ఎల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం ఏదైతే ఫైవర్లో నుంచి ఆ ప్రొఫైల్ కాపీ చేసుకుంటామో అది పేస్ట్ చేసి మళ్ళీ ఫైబర్ సిపి అని ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని సింపుల్గా ఇక్కడ కామెంట్ నేను చెప్పిన విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు, ఈజీ కాపీ పేస్ట్ మెథడ్. మీరు లోగో డిజైనర్కి, లేకపోతే వెబ్ డెవలపర్స్, లేకపోతే కంటెంట్ రైటర్స్, ఎస్ఈఓ అనలిస్ట్, ఇలా చాలా ఫేస్బుక్లో రిక్వైర్మెంట్ ఉంది. మీరు సింపుల్గా ఈ మెథడ్ ఫాలో అయ్యి పేస్ట్ చేసుకొని వర్క్ చేయొచ్చు. నా ఇప్పుడు మనకు అమౌంట్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంతకుముందు నేను పేస్ట్ చేశా కదా, లైక్ మనం డైలీ ఒక 15, 20, 30 మీకు ఇష్టం ఉన్న కామెంట్స్లో ఈ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఎవరైనా ఒకరు తీసుకున్నారనుకోండి, లైక్ మన సర్వీసెస్ తీసుకున్నారనుకోండి, మన లింక్ ద్వారా వాళ్ళు వెబ్సైట్ చేయించుకున్నారనుకోండి, మనకు 10% కమిషన్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను వెబ్సైట్ లైక్ కామెంట్ కింద మెన్షన్ చేశాను కదా, ఆ లింక్ని క్లిక్ చేసి ఎవరైనా సర్వీసెస్ తీసుకున్నారనుకోండి, వెబ్ డిజైనింగ్ సర్వీసెస్, ఆ ప్రొఫైల్ ద్వారా అతని ద్వారా, అప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 3,000, 5,000 లేదంటే 2,000 ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు కదా, దాంట్లో 10% కమిషన్ మనకు వస్తుంది అనమాట. సో క్లిక్స్ 3 క్లిక్స్ వచ్చాయి. సో నేను చేసిందల్లా ఒకటే కామెంట్, ఒకటే లైక్ కామెంట్ చేశాను, అప్పుడే మనకు 3 క్లిక్స్ వచ్చాయి. మీరు డైలీ ఈ విధంగా వర్క్ చేస్తే మీకు ఎంత బెనిఫిట్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ క్లిక్స్ వల్ల ఒకవేళ కన్వర్జన్ అయిందనుకోండి, నాకు 10% కమిషన్ వస్తుంది. సో కమిషన్ మీరు ఇక్కడ చూడొచ్చు, కమిషన్ ప్లాన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 10% అని ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.